వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయేది చికెన్ స్పైసీ ఫ్రై. చికెన్ ఫ్రై స్పైసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చూస్తుంటేనే తినాలనిపించేలా ఉంది కదా. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదూ. రండి ఎలా చేయాలో చూద్దాం. ముందు మనం ప్యాన్ పెట్టుకొని పై మసాలాకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నా 5 లవంగాలు, చెక్క 3, 2 యాలకులు, స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ ఏమో గసగసాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. కలుపుకోవడానికి బాగుంటుంది ఫ్రైలో. వీటిని దోరగా వేయించుకుందాం. దోరగా వేయించిన తర్వాత లాస్ట్లో కదా వేసుకునేది, మిక్సీ పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రైలోకి కావాల్సిన 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అరకిలో చికెన్ తీసుకున్నానండి నేను. హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్ల కారం, తగినంత సాల్ట్. మనం చికెన్ ఫ్రైకి తగినంత ఆయిల్ తీసుకుందాం. నేనైతే సుమారుగా ఆయిల్ ఎక్కువ పడిద్ది కదండి, 6 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేసుకోవడమే. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఉల్లిపాయలు. వేగినాయండి ఉల్లిపాయలు లైట్గా. కొంచెం బ్రౌన్ కలర్లో వేగింది కదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ఒకసారి కలుపుకుందాం. We've been waiting for this time to begin. We ain't getting any older. I kind of feel a little younger. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్న తర్వాత మనం చికెన్ వేసుకోవాలండి. వేగిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. ఒక స్పూన్ సాల్ట్ అండి, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని
పావు టీ స్పూన్ పసుపు, వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. మూత పెట్టి మగ్గనిద్దాం కాసేపు. ఒక 10 మినిట్స్ మగ్గితే వాటర్ పైకి వస్తుంది. చూడండి, వాటర్ పైకి వచ్చింది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి, నూనె పైకి రావాలి. నూనె వస్తుంది ఇప్పుడిప్పుడే కొంచెం లైట్గా పైకి. కలుపుకుంటా ఉండండి మధ్య మధ్యలో. ఫ్రై అయిపోయిందండి, బ్రౌన్ కలర్లో వచ్చింది కదా, బాగా వేగింది. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. 3 స్పూన్ల కారం, ఒకసారి కలుపుకుందాం. ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, అది వేసేసుకుందాం. స్పూన్నర వేసుకొని ఒకసారి కలిపెట్టుకుందాం. ఇదేంటంటే అండి, మనం కలుపుకుంటూ ఉండాలి చికెన్ ఫ్రై, లేకపోతే అడుగు అంటిద్ది కదా, కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 3 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒకసారి కలుపుకుందామండి. ఒక 5 మినిట్స్ మనం మగ్గనిద్దాం మూత పెట్టుకొని. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ఉంది మన చికెన్ ఫ్రై. అయిపోయిందండి మన చికెన్ ఫ్రై. మీరు ఇలాగా ఇంట్లో ప్రిపేర్ చేయాలనుకుంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి కంపల్సరీగా. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.